హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర ఎండ్రాయిల్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో వేయించేస్తున్నానండి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేశానండి. నిమిషం తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మగ్గిపోయింది. గోంగూర అయితే చాలా తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరను అయితే పక్కన పెట్టి చల్లారి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు గోంగూర తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి సరిపడగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకుని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించేసానండి. మినపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకు ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తున్నానండి. నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాయండి. ఇందులో ఒక స్పూన్ వరకు నువ్వులు అయితే వేస్తున్నానండి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. వేసిన తాలింపు అంతా ఈ విధంగా వేగిన తర్వాత గోంగూర అయితే ఈ విధంగా మిక్సీ పట్టేశానండి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసి మిక్సీ పట్టాను. వేయించిన తాలింపులో గోంగూర వేసుకుని కొంచెం వాటర్ వేస్తున్నానండి. 5 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఇందులో ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నానండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఇలా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే చేతి మీద ఆయిల్ పడిపోతుందండి. ఫైనల్గా గోంగూర ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గోంగూర హెల్త్కి కూడా చాలా మంచిదండోయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.